శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణము 1వ అధ్యాయము. శౌనకాది మహామునులు యజ్ఞము చేయ తలపెట్టుట. సకల పురాణములకు ఆలవాలమైన నైమిషారణ్యమునందు ఒకప్పుడు శౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞమును పూర్తి చేయవలననడి దీక్షతో శౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలముగా నైమిషారణ్యములో ప్రవహించు గోమతీ నదీ తీరమును ఎన్నుకుని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూచి తరింపననడి కోరికతో భరతఖండము నలుమూలల నుండి తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసము ఏర్పరచుకునిరి. అతటికి తెంచిన మునీశ్వరుల్లో బ్రహ్మతేజస్సు గల శతవృద్ధులు మూలాగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు సకల శాస్త్రములు అధ్యయమునర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి. ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారములతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలానికి చేరుకునిరి. వేల కొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసియుండు. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు పుణ్యప్రదమైనదియు 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమగుట వలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందములతో వెంచేసి యాగాది కార్యక్రమాలలో పాల్గొనిరి. దూర ప్రాంతముల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందుకు అమితానందం నొందిరి. సూతుల వారి ఆశీర్వాదముతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడిరి. సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసియున్న మహానుభావుడు. వేదం పురాణ ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు. అవి అన్నీయూ వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మతేజస్సు ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖార విందము మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరము వర్ణింపనల్లవి కానిది. అటువంటి పుణ్యపురుషుడు సూత మహాముని ఆగమునకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి యజ్ఞం జరుగు ఆ 12 సంవత్సరములలో ఎన్నియో పురాణ గాథలు విని తరించవలనడి కోరికతో మునిపుంగవులందరూ వేచియుండిరి. సూతుల వారు శౌనకాది మునులు కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనం గావించి అశేష ముని సత్తములను తృప్తిపరచుట తన విద్యకర్త ధర్మమని ఏంచి వారి కోరికను మన్నించినారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి అర్ఘ్యపాదాలు లొసంగి ఉచిత ఆసనములపై ఆసీనులను చేసి మునిశ్రేష్ఠ మునికుల తిలక ఇంతకు మున్ను ఎన్నియో పురాణగాథలు తమరు తెలియజేయగా విని ఆనందించినాము. అనేక ఇతిహాసములను ఆలకించి అందలి సారమును గ్రహించియుంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు మాకు వినిపించనున్నారు. అయినను మీ బోటి సిద్ధపురుషులు 14 లోకములు సంచారము చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకుని ఉన్నారు గాన వినదగు విషయములేమైనా ఉన్న ఎడల విరామ కాలములలో మాకు వినిపించవలేనని శౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన శౌనకాది మునులు తన వలన కొత్త సంగతులు తెలుసుకొనవలనని కుతూహలం కనబరిచినందుకు వారిని చూచి సూత మహాముని ఇటుల పలికిరి. మునిపొంగువులారా, మీ మనోవాంఛను గ్రహించి తిని మీరు వినదగిన కథను నాకు తెలిసి ఉన్నంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించదను. ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకున్న వినుట వలన మీకున్న పరమార్థము కలుగునని పలికెను. శౌనకాది మునుల కోరిక సూత మహామునిని అడిగినదే తడువుగా వారందరకు అంగీకరించగా ధన్యులమైతిమని మునులందరూ అమితానందము నొంది సూతుల వారి పాదములను కండ్లకద్దుకొని సూత మహామునితో, ఆర్య, పద్మపురాణమునందు లీనమైన మాఘపురాణం యొక్క మహాత్మ్యం మరల వినవలనడి కుతూహలం కలుగుచున్నది.
అదియుగాక రాబో మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహాత్మ్యం ఆచరించవలసిన విధానం మాకు వివరించవలసిందిగా కోరిరి. ఆ విధంగా శౌనకాది మునులు ఇతర తపశ్శాలురు కోరుట వలన సూత మహర్షికి మిక్కిలి సంతోషించి ఇట్లు పలికిరి. మునిపొంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోవుచున్నది. ఇటువంటి సమయంలో మాఘపురాణం వినుట వలన కలిగే ఫలము అంతింత కాదు. అదియునుగాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయంలో మాఘమాసం యొక్క మహాత్మ్యం మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందులకు నేను అదృష్టవంతుడినే. కాన సావధాన మనస్కులై ఆలకింపుడని సూత మహర్షి ఇట్లు వివరించిరి. నేను నా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అతడు మహాతపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విశ్వంస సంభూతుడగు వేదవ్యాస మహర్షికి ప్రియపాత్రుడను. వారి దయ వలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడినైతిని. నేను తెలియజేయనున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగిన వటలే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహాత్మ్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోతున్నాను. మాఘమాసము 1వ అధ్యాయము సమాప్తము.